అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 18వ వచనం నుండి 27వ వచనం వరకు. అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చెదరు. మీ విధేయత అందరికిని ప్రచురమైనది గనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులు ఉండవలెనని కోరుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ల క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక. నా జత పనివాడగు తిమోతి, నా బంధువులకు లూకియా, యాసోను, సోసిపత్రు అనువారును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అను నేను ప్రభువునందు మీకు వందనములు చేయుచున్నాను. నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయయు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తును, సహోదరుడగు క్వర్తును మీకు వందనములు చెప్పుచున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించియున్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంతటితో అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక సమాప్తము. క్రొత్త నిబంధన గ్రంథంలోని 7వ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథంలోని 46వ పుస్తకము అయిన అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 10 వచనములు. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సొస్తెనేసును కొరింథులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును
వారికి మనకును ప్రభువుగా ఉన్న ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికందరికిని ప్రతి స్థలంలో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండియో దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియో ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు కృపా సమాధానములు మీకు కలుగును గాక. మీకు కలుగునుగాక. క్రీస్తు యేసునందు క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూచి దేవుని కృపను చూచి మీ విషయమై మీ విషయమై నా దేవునికి నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున మీలో సిద్ధపరచబడినందున ఆయన యందు మీరు మీరు ప్రతి విషయములోను ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి ఐశ్వర్యవంతులై గనుక ఏ కృపావరమునందును ఏ కృపావరమందును లోపము లేక లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీరు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు రక్షక కొరకు ఎదురు చూచుచున్నారు. ఎదురు చూపుచున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు నిరపరాధులైనట్లు అంతము వరకు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు పిలిచిన దేవుడు నమ్మతగిన వాడు. నమ్మతగిన వాడు. సహోదరులారా, సహోదరులారా, మీరందరూ మీరందరూ ఏక భావముతో మాట్లాడవలెననియు ఏక భావంతో మాట్లాడవలెననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక మనసుతో ఏక తాత్పర్యముతోనూ ఏక తాత్పర్యంతోను మీరు సన్నద్ధులై ఉండవలెననియు మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. వేడుకొనుచున్నాను. ఆమేన్.